వండర్ఫుల్. సో ఈ బాబు ప్రార్థన ద్వారా పుట్టాడండి. స్తోత్రం. ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు బట్టి పుట్టినటువంటి బాబు. వీడికి మనం ఆల్రెడీ పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు పెట్టాం? రిచర్డ్ విన్సెంట్ అని పేరు పెట్టడం జరిగింది. సో చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ బాబు పుట్టాడు. దేవునికి మహిమ. ఈ శ్రేష్టమైన సమయంలో రిచర్డ్ విన్సెంట్కి మనము అన్నం తినిపిద్దాం. ఇప్పటి వరకు చక్కగా తల్లిపాలు తాగాడు. ఇక్కడి నుంచి మంచి ఆహారం తిన్నట్లు, వయసులో జ్ఞానమందు మనుషుల దేందును బాబు ఎదిగినట్లు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో రాకేష్ అండ్ వర్ష. సో వీరిద్దరు కూడా ప్రభు పరిచర్లో కొనసాగి, రాకేష్ చక్కగా కెమెరా అంటే టెక్నికల్ టీంలో చక్కగా కెమెరా ఆపరేట్ చేస్తూ ఒక సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో తన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా తన సమయాన్ని ప్రభువుకి ఇస్తూ చక్కగా పరిచర్లో కొనసాగుతున్నాడు. నిజంగా దేవుడు తన ప్రత్యేక దీవించను గాక. వీరు సో ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు, సకినేటిపల్లి, మల్కీపురం ఆ ఏరియా నుంచి వచ్చారు. ఇక్కడ దేవుని కృపలో వర్ధిల్లారు. దేవుడు మంచి సంఘాన్ని, మన కుటుంబాన్ని వీళ్ళకి దేవుడు అనుగ్రహించారు. ఈ శ్రేష్టమైన సమయంలో అన్నం ముట్టిద్దాం. బాబు కోసం ప్రార్థన, విన్సెంట్ కోసం అందరూ ప్రార్థించండి. ఫాదర్ గాడ్ వి థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డను బట్టి నిశ్చలు ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం దయకిరీటం ధరింప చేయండి. వయసులో జ్ఞానవంతు మనుషుల దయందును దేవుని దయందును ప్రభువా చంటి బిడ్డ ఎదిగినట్లు ద్వారా తెరవండి. తల్లిని దీవించండి, తండ్రిని దీవించండి. ప్రభు రాను దినాల్లో ప్రభువా నీ సేవలో బహుబలంగా వాడమంటున్న ద్వారా తెరపండి. యేసు నామం పెట్టాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బిడ్డకు ఆహారం తినిపిస్తున్నారు.